అసలు నాకేం కావాలి? డబ్బా, పదవా, పేరా, ఏమిటి? అదేమీ అక్కర్లేదు అంటుంది మనస్సు. మరేం కావాలి? ఏం తెలుసుకోవాలో తెలియదు కానీ ఏదో తెలుసుకోవాలి. మనస్సులో కొంత శూన్యం ఉంది. దాన్ని నింపితేనే గాని స్థిరత్వం రాదు. నేను ఉన్న చట్టి ఓ పెద్ద గుట్ట మీద ఉంది. చుట్టూ తిరిగి చూశా. చట్టి వెనుక వైపు వెళ్ళి చూస్తే ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఒళ్ళంతా పూలు తొడుక్కున్న తీగలు, కొమ్మల నిండా రెమ్మల నిండా కుసుమాల్ని అలంకరించుకొని గర్వంగా గాలికి ఊగుతున్న మొక్కలు, వాటి మీద వాడుతున్న లక్షల కొద్దీ సీతాకోక చిలుకలు మనస్సుని ఆనందంలో ముంచేశాయి అన్నాడు ఆ పాదచారి. ఎంత సౌందర్యం! అమ్మవారిని సౌందర్యలహరి అన్నది ఇందుకేనా? ప్రకృతిలో కలిసిపోతే ఇంకేం కావాలి? జైలలాంటి ఇల్లు కట్టుకుని అందులోనే మగ్గుతూ, ఓహో ఇంత సంపాదించాను, నాకంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నారా అని విర్రవేగుతూ మనిషి ఎంత పిచ్చివాడవుతున్నాడు. తీసుకుపోలేని వాటి కోసం బ్రతుకుని బొగ్గిపాలు చేయడం ఎందుకు అని అనిపించి పాదచారికి అప్పుడే స్నానం చేయాలనిపించింది. ఓ చిన్న మడుగు దగ్గర సన్నని జలధార పడుతుంటే తన శిరస్సే శివలింగం అని భావిస్తూ చాలాసేపు అట్లాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ కాషాయ వస్త్రాన్ని పిండుకుని ఆ తడి బట్టని కట్టుకుని మళ్ళీ చట్టి దగ్గరకు వచ్చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనస్సులో ఆలోచన కలిగింది. ఆలోచించకూడదు. ఎవరో సాధువు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వదిలిపెట్టాడు. ఇక్కడే కూర్చుంటా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో నేను ఎందుకు నిర్ణయించడం? దూరంగా ఎవరో యాత్రికులు సాధువులు కలిసి ఇటే వస్తూ ఉన్నారు. గబగబా పాదచారి లోపలికి వెళ్ళి పిండి కలిపాడు. పొయ్యి వెలిగించి బంగాళాదుంపలు ఉడికించడం మొదలుపెట్టాడు. నాకెవరో నిన్న భోజనం తయారు చేశారు కదా, ఈ వచ్చే వాళ్ళకి నేను భోజనం తయారు చేయొద్దు అని అనిపించింది పాదచారికి. అప్పుడు వచ్చింది ఓ ఆలోచన. అసలు వంట చేయాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని. రొట్టెలు కూర సిద్ధమయ్యేసరికి వాళ్ళు ఇటు వస్తున్న వాళ్ళంతా ఆ చట్టి ముందుకొచ్చారు. లోపలికి రమ్మని ఆహ్వానించి కూర్చోబెట్టాడు. రొట్టెలు కూర వడ్డించడానికి దేవదారాకుల కోసం బయటకు వచ్చాడు. ఓ చిన్న గుట్ట ఎక్కి కావలసిన నాకులు కోసుకుని మడుగులో కడిగి చట్టి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క రొట్టె కొంచెం కూర ఆకుల్లో పెట్టి వారికి అందిస్తూ ఉన్నాడు. చివరిగా ఓ సాధు మహారాజ్కి అందిస్తే ఆయన అన్నాడు, వంట ఎలా చేయాలో మొదటి ప్రయత్నంలో నేర్చుకున్నాం అన్నమాట. నిజంగా పాదచారికి వంట చేయడం చేత కాదు. అదే మొట్టమొదటిసారి ఆయన వంట చేయడం. ఆ విషయం ఈయనకి ఎట్లా తెలిసింది? ఆశ్చర్యపోయాడు. నాకు ఎలా తెలిసిందనా నీ ఆశ్చర్యం? నవ్వాడు సాధుజీ. అవును అన్నాడు పాదచారి. అదేం గొప్ప విషయం కాదు. నువ్వు చట్టి ముందు నిలబడడం చూశాను. ఈ యాత్రికులు ఆకలితో ఉన్నారు. నీ వ్యవహారం చూస్తే ఈవేళ పొయ్యి వెలిగించే ఉద్దేశంలో లేవని నాకు అనిపించింది. అందుకే నిన్ను వంట చెయ్యమని సందేశం పంపించా నవ్వుతూ అన్నాడు ఆ సాధు. సందేశమా? ఎవరూ రాలేదుగా? మళ్ళీ ఆశ్చర్యం పాదచారికి. ఎవరో ఎందుకు? నా సందేశం నీ మనస్సుకు అందబట్టేగా నువ్వు వంట చేసింది అంటూ నవ్వాడు ఆ సాధు. ఆ మిగతా యాత్రికులు కూడా ఈ సంభాషణ విని ఆశ్చర్యపోతున్నారు. మనసుకి సందేశం పంపేటువంటి విద్య నాకు నేర్పుతారా అని అడిగాడు అక్కడున్న ఒక యాత్రికుడు. మీకేం ఉపయోగం? మీకు టెలిఫోన్లు, టెలెక్స్లు, టెలిగ్రాఫ్లు ఇన్ని ఉన్నాయిగా. ఆ సాధువు నిర్మలంగా నవ్వి అతనితో అన్నాడు. నేర్చుకుంటే గొప్పగా ఉంటుంది కదా మహారాజ్, యాత్రికుడు బతిలాడాడు. విద్యలనేవి ఉపయోగానికే కానీ ప్రదర్శనకి కావు బాబూజీ. మేము సన్యాసులం, విన్యాసాలు చూపే గారడి వాళ్ళమో సర్కస్ వాళ్ళమో కాదు తీక్షణంగా అన్నాడు ఆ సాధు. నాకు ఆ మాటలు బాగా నచ్చాయి అంటాడు పాదచారి. నువ్వు ఓ రొట్టె కొంచెం కూర తిను, మరో రోజు మొత్తం నువ్వు ఈ ఆహారంతోనే గడపాల్సి ఉంటుంది అని ఆదరంగా అన్నాడు ఆ సాధు. మాట్లాడకుండా పాదచారి భోజనం చేశాడు. చిత్రం ఏమిటంటే ఆ భోజనం సరిగ్గా అందరికీ సరిపోయింది. మడుగు దగ్గర ఉండేటువంటి పెనాలని గిన్నెల్ని శుభ్రంగా కడిగి ఆ చట్టీలో పెట్టాడు పాదచారి. ఓ కొండతో నీరు తెచ్చి గాబుని కూడా నింపి మూత వేశాడు. ఆయన లేచాడు. ఆ సాధువు వెంట రమ్మన్నట్టుగా సైగ చేశాడు. ఆయన వెంట బయలుదేరాడు ఈ పాదచారి. యాత్రికులందరూ ఆ చట్టీలో కునుకు తీస్తున్న సమయంలో ఆయన ముందు నడుస్తూ ఉంటే ఆ సన్నని రాళ్లబాటలో ఈ పాదచారి వెనకనే నడిచాడు. ఎక్కడికి అనే ప్రశ్నే మనసుకు తోచలేదు. చాలా చాలా దూరం నడిచాడు. ఓ పెద్ద దేవదారు వృక్షం కనిపించింది.
దాని కింద ఒక పెద్ద బండ. పైకెక్కాక తెలిసింది కనీసం ఓ 20 మంది దాని మీద హాయిగా పడుకోగలిగినంత పొడుగు వెడల్పు ఉంది ఆ బండ. ఆయన వీరాసనంలో కూర్చున్నాడు. పాదచారి బాసిం పెట్టి వేసి కూర్చున్నాడు. పద్మాసనం ఎలా వేయాలో చూపించి ఆ సాధువు పాదచారిని వేయమన్నాడు. పాదచారి వేశాడు కానీ సౌకర్యంగా అనిపించలే. పోనీ వీరాసనం బాగుందేమో చూడు అన్నారు. ఆ ఆసనం నాకు ఈ పాదచారికి హాయిగా అనిపించింది. ఆయన నవ్వి, మంచిది, అట్లాగే కూర్చో, నేను చెప్పే వరకు కదలకు అన్నారు ఆ సాధువు కళ్ళు మూసుకుంటూ. ఓ అరగంట కూర్చున్నారేమో. ఆ తర్వాత అదే స్థితిలో ఉండటం ఈ పాదచారి వల్ల కాలే. స్వామీజీ అని ఆ సాధువుని పిలిచాడు. కూర్చోలేకపోతున్నావా? సరే, కాసేపు మామూలుగా కూర్చుని మళ్ళీ అదే ఆసనం సాధన చేయి, కళ్ళు తెరవకుండానే అన్నారు ఆ సాధువు. పగలంతా గడిచింది. కాసేపు సాధన, కాసేపు మామూలుగా కూర్చోవడం, మళ్ళీ సాధన. ఇట్లా చీకటి పడింది. అంతా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి మీదకి మనసును మళ్లించాడు ఈ పాదచారి. అవిగో చక్కటి నేత్రాలు, అవిగో అద్భుతమైన కనుబొమ్మలు, అదిగో ఎర్రగా మెరుస్తున్న బొట్టు, అదిగో వజ్ర కిరీటం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అంటూ వాళ్ళ ఊరి ఆశ్రమంలో స్త్రీలందరూ ముక్తకంఠంతో చేస్తున్న లలితా సహస్రనామ పారాయణం జ్యోతుల వెలుగులో అమ్మవారు మెరిసిపోతూ ఉంది. ఒళ్ళంతా ఒక మై మరపు. నేను ఆ పాదచారి ఎక్కడో హిమాలయ పాదాల వద్ద ఉన్నాడు, కానీ లలితా సహస్రనామం చక్కగా వినిపిస్తోంది. చిమ్మ చీకట్లో పాదచారి ఉంటే కనుల ముందర జ్యోతుల వెలుతురులో మెరిసిపోతున్న అమ్మవారు దర్శనమిచ్చింది. ఇది ఎలా సంభవం? ఓ పక్క ఆ దృశ్యాల్ని చూస్తూ ఉన్నాడు, మరో పక్క ఈ ప్రశ్నతో సతమతమవుతూ ఉన్నాడు. ఏది నిజం, ఏది భ్రమ అనిపిస్తోంది ఈ పాదచారికి. అప్పుడు వెంటనే ఆ సాధు మహారాజు ఈ పాదచారిని తట్టి లేపారు. పైకి లేవబోయారు, కానీ సాధ్యం కాలేదు. వీరాసనంతో కాళ్ళు బిగుసుకుపోయాయి. మెల్లగా ఆయన సహాయంతో లేచి నిలబడ్డాడు, కానీ నిలబడలేకపోయాడు. కాళ్ళు తిమ్మిర్లెక్కిపోయాయి. దాదాపు 12 గంటలు కూర్చోగలిగావు, నవ్వుతూ అన్నారు ఆ సాధువు. లేదు స్వామి, అంతసేపు నేను కూర్చోవడం అసాధ్యం అన్నాడు ఈ పాదచారి. అమ్మవారి దయ ఉంటే సాధ్యమే. సహస్రనామం విన్నావు కదూ, నవ్వారా సాధువు. ఆశ్చర్యం వేసింది పాదచారికి. ఆయనకి ఎట్లా తెలిసింది నా మనసులో జరిగింది? బిడా, ఆశ్చర్యం దేనికి? ఇక్కడ అన్నీ సాధ్యమే. ఇక్కడే కాదు, మనసు మీద నువ్వు పట్టు సంపాదించగలిగితే ఎక్కడైనా అన్నీ సాధ్యమే. ఇవేమీ బైరాగి చిట్కాలు కావు. సరే, ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాక జరిగిందేందో, ఎలా జరిగిందో ఆలోచిద్దాం అన్నారు ఆ సాధువు. అన్నీ ముగించుకుని మళ్ళీ బండ మీదకు చేరారు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది అన్నారు. చీకట్లు ముసిరాక అమ్మవారి మీదకి మనసు మళ్లించా స్వామి అన్నాడు. తర్వాత అన్నాడు ఆ సాధు. అమ్మ నేత్రాలని చూశా, తర్వాత కనుబొమ్మల్ని చూశా, తర్వాత ఎర్రని బొట్టుని వజ్ర కిరీటాన్ని చూశా అన్నాడు పాదచారి. ఏ కళ్ళతో చూశావు అంటూ నవ్వారు ఆయన. అంటే అన్నాడు పాదచారి. నీ కళ్ళు నీతో ఇక్కడున్నాయి. ఒకవేళ చుట్టూ చూసిన చీకటి, అప్పుడప్పుడు జంతువుల శబ్దాలు తప్ప మరేమీ కనిపించేవి వినిపించేవి కాదు కదూ అన్నాడు సాధువు. అవును అన్నాడు పాదచారి. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనిపించింది? అప్పుడు పాదచారి చెప్పాడు. మా ఊళ్ళో ఆశ్రమంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు. అంటే ఈ కళ్ళు, అంటే భౌతికమైన కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళు అంటే మనోనేత్రాలు తెరుచుకున్నాయన్నమాట. అవునా అన్నారు సాధువు. అంతేగా, ఇక్కడ చీకటి ఉన్నది. ఈ కళ్ళు మూసుకున్నాక ఆశ్రమంలో అమ్మవారిని, దీపాల వెలుగుల్ని చూడగలిగా. అంటే ఈ కళ్ళు కేవలం లెన్స్ లాంటివా? తొందరపడకు నాయనా. నిజంగా చెప్తే చూసేది కళ్ళు కాదు, వినేది చెవులు కాదు, వాసన పట్టేది నాసిక కాదు, మాట్లాడేది రుచులు చూసేది నోరు కాదు, స్పర్శ ఈ శరీరానికి కాదు. మరి అన్నాడు పాదచారి. నీ కళ్ళు చూడలేవు వెనక మనసు అనేది ఉంటే తప్ప. అట్లాగే శరీరం స్పర్శని, చెవులు శబ్దాన్ని, నాసిక పరిమళాన్ని, నోరు రుచిని, మాటని అనుభవించలేవు వెనక మనస్సు అనేది లేకపోతే. అన్నీ మనసే, అంతా మనసే వివరించే ప్రయత్నం చేశారు సాధు. కానీ పాదచారి అన్నాడు, నాకు అర్థం కాలేదు. అప్పుడు సాధువు చెప్తా, మనస్సు ఎక్కడుంది? నీ లోపల, నీ బయట? ఆలోచించి చెప్పు అన్నారు. అప్పుడు పాదచారి అన్నాడు, మనస్సు లోపల ఉండటం ఏమిటి? లేకపోతే బయట ఉండటం ఏమిటి? లోపల ఉంటే బయట దాన్ని ఎలా చూస్తుంది? అసలు మనసు అంటే ఏమిటి?
ప్రశ్నలే కాని జవాబులు దొరకట్లా. పైపెచ్చు ఈ పాదచారిలో ఒకే ఒక సందిగ్ధత. సరే, మనస్సుని ముందర గుర్తించావా అని అడిగారు సాధువు. అంతా ఓ సందిగ్ధతే స్వామి అన్నాడు పాదచారి. ఓ చిన్న పరీక్ష పెడతాను, సరేనా అన్నాడు సాధువు. సరే స్వామి అన్నాడు పాదచారి. నువ్వు నా మొహం వంక మాత్రమే చూడాలి, దేన్ని చూడకూడదు. కళ్ళు నా మొహం మీద నుంచి తిప్పకూడదు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా చెప్పాలి, సరేనా అన్నాడు సాధువు. సరే స్వామి ఉత్సాహంగా అన్నాడు పాదచారి. ఆయన మొహం చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు సమయం ఎంత అన్నాడు సాధువు. 9 దాటొచ్చు స్వామి అన్నాడు ఆయన వంకే చూస్తూ. రాత్రి 9 గంటలకి ఇక్కడ వెన్నెల విరిసిందనుకో, ఎట్లా ఉంటుంది అన్నాడు సాధువు. అద్భుతంగా ఉంటుంది స్వామి. ఈ కొండల మీద, బండల మీద, చెట్ల మీద వెన్నెల పడి ఈ నిశ్శబ్దంతో కలిసి అద్భుతంగా ఉంటుంది ఆయన వైపే చూస్తూ అన్నాడు పాదచారి. అలాంటి వెన్నెల రాత్రిలో మీ ఊరి అమ్మవారికి తెల్లని పట్టుచీర కట్టి మల్లెలాంటి శ్వేత పుష్పాలతో అలంకరించి ముత్యాల దండలు వేస్తే ఎట్లా ఉంటుంది అడిగాడు సాధువు. పరమ అద్భుతం స్వామి అన్నాడు పాదచారి. చేతులకి ఎర్రని గాజులు తొడిగి, ముంజేతులకి ఆకుపచ్చని వంకీలు, నడుముకి బంగారపు వడ్డానము పెడితే ఆహా ఇంకా బాగుండు స్వామి అంటాడు పాదచారి. అదే సమయంలో మీ ఊళ్ళో కరెంటు పోయి ఆశ్రమంలో దీపాలు కూడా ఆరిపోతే వెన్నెల లాంటి వెన్నెల స్వచ్ఛంగా కనబడుతుంది స్వామి. అంతేకాదు, నేతి దీపాల వెలుగులో అమ్మ చిరునవ్వు ఇంకా బాగుంటుంది తన్మయత్వంతో అన్నాడు పాదచారి. ఇక సాల్లే పరీక్ష అంటూ నవ్వారు సాధువు. కానీ పాదచారి పరీక్ష అయిపోయిందా ఆశ్చర్యంగా అన్నాడు. అయిపోయింది, ఇప్పుడు విశ్లేషణ మాత్రమే మిగిలి ఉంది అన్నాడు. అంటే అన్నాడు పాదచారి. రాత్రి 9 గంటలకి ఇక్కడి వెన్నెల విరిస్తే ఎట్లా ఉంటుంది అన్నది నా రెండో ప్రశ్న. దానికి నువ్వు అద్భుతంగా ఉంటుంది స్వామి. ఈ కొండల మీద, బండల మీద, చెట్ల మీద వెన్నెల పడి ఈ నిశ్శబ్దంతో కలిసి అద్భుతంగా ఉందన్నావు కదూ అన్నాడు సాధువు. అవును స్వామి అన్నాడు పాదచారి. ఇది పట్టపగలు, కానీ నువ్వు వెన్నెల గురించి మాట్లాడినప్పుడు చూసింది నా మొహాన్నా, పగలునా, లేక రాత్రివేళ ఈ కొండల సౌందర్యాన్నా నవ్వారు సాధువు. రాత్రివేళ వెన్నెల వైభవాన్ని అన్నాడు పాదచారి. అంటే చూసింది నా ముఖం వంక కాదుగా అన్నాడు సాధువు. ఓహో, కళ్ళు మీ వంకే చూస్తున్నా నేను చూసింది వెన్నెల రేయిలో ఈ సానువుల సౌందర్యాన్ని అన్నాడు పాదచారి. అట్లాగే మీ ఊరి అమ్మవారిని వర్ణించినప్పుడు కూడా అన్నాడు సాధువు. కళ్ళు మీ వంక చూస్తున్నా నేను నిజంగా చూసింది తెల్లని పట్టుచీరలు, తెల్లని పుష్పాలతో, ముత్యాల దండలతో అలంకరించి ఉన్న అమ్మవారిని అన్నాడు పాదచారి. ఆ తర్వాత మీరు ఎర్రని గాజులు అనగానే అమ్మవారి చేతులకి ఎర్రని గాజులు కనిపించాయి. ఆకుపచ్చ వంకీలు అనగానే ఆకుపచ్చ వంకీలు కనిపించాయి. నడుముకి బంగారపు వడ్డానము అనగానే అది కనిపించింది. తర్వాత అన్నారు సాధువు. కరెంటు పోయినా మా ఊరి వెన్నెల్లో నా కళ్ళకి కనిపించింది. ఆశ్రమంలో నేతి దీపాల వెలుగులో అమ్మవారు నవ్వుతూ దర్శనమిచ్చింది. ఇవన్నీ నువ్వు చూసింది ఈ కళ్ళతో కాదుగా, ఎందుకంటే ఈ కళ్ళు నా వంకే చూస్తున్నాయి, అవునా అన్నాడు సాధువు. అవును స్వామి, చూసింది ఈ కళ్ళతో కాదు, స్పష్టంగా గ్రహించగలిగాను అన్నాడు పాదచారి. అంటే ఈ కళ్ళు కేవలం కెమెరా లెన్సులు వంటివని, చూసేది ఈ కళ్ళ వెనుక ఉన్న మనసు అని అర్థమైందా అన్నాడు. అర్థమైంది స్వామి. అలాగే ఒకడు నిద్రపోతుండగా ఓ పాము వాడి మీదకి పాకింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. వాడు మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు. చాలాసేపటి తర్వాత ఆ పాము తన దారిన తాను పాకుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చుట్టూ ఉన్న జనాలు వాడిని లేపి, ఏరా పాము మీద కూర్చొని ఎందుకు లేవలేదు అని అడిగితే వాడు ఏం చెప్తాడు? అయ్యా, నేను చక్కని కలగంటున్నాను, ఆ ఆనందంలో ఉన్నానే కానీ పాము సంగతి నాకు తెలియదు అంటాడు. అవునా అన్నాడు సాధు. అవును స్వామి అన్నాడు పాదచారి. అంటే వాడి మనస్సు వాడి దగ్గర కాక స్వప్నావస్థలో ఉంది. అందువల్ల స్పర్శ జ్ఞానం శరీరానికి లేకుండా పోయిందన్నమాట. దీనివల్ల ఏం అర్థమవుతోంది ప్రశ్నించాడు సాధు మహారాజ్. మనస్సు అనేది వెనుక లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, శరీరానికి స్పర్శ తెలియదు, ముక్కు ఆఘ్రాణించలేదు, నోరు రుచిని పట్టలేదు. అసలు మనస్సు అనేది లేకపోతే ఈ శరీరం ఉన్నా లేనట్టే అన్నాడు పాదచారి. అది విషయం. దీన్ని బాగా మననం చేయి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించు. ఇంకా స్పష్టంగా, ఇంకా వివరంగా మనసు గురించిన అవగాహన కొంత కలుగుతుంది. ఆ తర్వాత మిగతా విషయానికి వద్దాం అన్నారు సాధుజీ.